విశాఖలో హస్తకళ ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు విశాఖలోని పార్క్ హోటల్ సమీపంలో ఓ భారీ సెట్ నిర్మాణం కాబోతుంది. ప్రతి ఏటా సమ్మర్ వెకేషన్స్కి విశాఖకు అనేక మంది పర్యాటకులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుందో అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్టను నగర ప్రజలకు ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియపరిచే విధంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి హస్తకళ ప్రదర్శన ప్రారంభించేందుకు, అది కూడా ఆధ్యాత్మిక విలువను ప్రజలకు తెలిసే విధంగా, రామ మందిరం యొక్క విశేషం తెలిసే విధంగా అయోధ్య రామ మందిర సెట్తో ఒక ఎగ్జిబిషన్ విశాఖ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం బీచ్ రోడ్లో పార్క్ హోటల్ సమీపంలో ఉన్నాము. ఏదైతే అయోధ్య రామ మందిరంలో ఆ రామ మందిరం ఏ విధంగా నిర్మితమైందో సేమ్ అదే మాదిరిగా విశాఖ పార్క్ హోటల్ పక్కన గల ఖాళీ ప్రాంగణంలో అయోధ్య రామ మందిరం తరహాలోనే ఒక సెట్ నిర్మాణం కాబోతుంది. అయితే ఇదే ఎగ్జిబిషన్ ఇటీవల జరిగిన కుంభమేళా, ఉత్తరప్రదేశ్ జరిగిన కుంభమేళాలో, ఆ కుంభమేళాలో కూడా ఈ కుంభమేళాకు సంబంధించిన ఆ 45 రోజుల పాటు ఇదే అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుంది, అయోధ్య రామ మందిరం బయట ఎటువంటి వాతావరణం ఉంటుంది, మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం ఎలా ఉంటుంది, లోపల ఒక ఏ విధంగా డిజైన్ ఉంటుంది, ఆ కళాకారులు దాన్ని ఏ విధంగా నిర్మించారని చెప్పి పూర్తిగా రామమందిరం ఒక విలువను తెలిసే విధంగా, రామమందిరం ఒక సంబంధించి మన యొక్క సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఇదే తరహాలో పూర్తి స్థాయిలో అక్కడ కుంభమేళాలో నిర్మించడం జరిగింది. అయితే అక్కడ ఈ ఎగ్జిబిషన్ కూడా భారీగా సందర్శకులు హాజరవడం జరిగింది. అంటే హస్తకళ ప్రదర్శనతో పాటు మన యొక్క హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రజలకి చాటి చెప్పే విధంగా, భారతీయ సంస్కృతిని తెలియజెప్పే విధంగా అయోధ్య రామ మందిరం ఒక విశిష్టతను ప్రజలందరికీ తెలియపరచాలని ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇటీవల జరిగిన కుంభమేళాలో ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు అక్కడ ఈ తరహాలో, వినూత్న తరహాలో, కొత్త తరహాలో, కొత్త ఆలోచన విధానంతో ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. భారీగా సందర్శకులకు వచ్చి కూడా అందరూ దీన్ని చూసి ఆనందించారు. ఇట్లాంటి ఎగ్జిబిషన్ ఇతర ప్రాంతాలకు కూడా రావాలి, మన హైందవ ధర్మం ప్రజలకు తెలియజేయాలి, తెలియపరచుకోవాలి, నేర్చుకోవాలి. అదేవిధంగా రాముల వారి ప్రతిష్టత, విగ్రహం యొక్క ప్రతిష్టత, అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుంది, చాలామంది అయోధ్య రామ మందిరం వెళ్ళి చూచే ఆ భాగ్యం దొరకదు, ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఆ అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుంది, అయోధ్య రామ మందిరం ఏ విధంగా నిర్మించారో అదే తరహాలో సేమ్ అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ సెట్ నిర్మాణం కాబోతుంది. ప్రస్తుతం పనులు వేగవంతమైన పరిస్థితి. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు నిర్వాహకులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. మే మొదటి వారంలో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు నిర్వాహకులు పూర్తి స్థాయిలో పనులు అయితే వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. సుమారుగా లోపల ఆ రామ మందిరం యొక్క విశేషత తెలియపరిచే విధంగా సెట్ నిర్మాణం కాబోతుంది. రామ మందిరం ఆ సెట్ బయట ఉన్న ఈ ఖాళీ ప్రాంగణంలో మనం ఏదైతే ఈ చెక్కలు, ఈ కర్రలు చూస్తున్నామో ఇవన్నీ కూడా రామ మందిరం యొక్క అక్కడ ఏ విధంగా వినియోగించారో అదే తరహాలో ఇనుమేమి వినియోగించకుండా వెదురు కర్రలతో, బ్యాంబూస్ కర్రలతోనే పూర్తి స్థాయిలో పటిష్టంగా ఒక స్ట్రాంగ్తో ఎటువంటి గాలి వీచి, ఎందుకంటే బీచ్ పక్కన ఉంది కాబట్టి ప్రాంతం గాలి వేగం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయిలో ఏ విధంగా భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా సేఫ్టీ మెథడ్ వినియోగించాలి, సందర్శకులు వచ్చే టైంలో ఏ విధంగా రక్షణగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాతావరణ మార్పుల్లో భాగంగా వర్షాలు వచ్చినా లేకపోతే గాలి ఎక్కువగా వీచినా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏ విధంగా పూర్తిగా భద్రతా చర్యలు పాటిస్తూ నిర్మాణం చేపట్టబోతుంది. కుంభమేళాలో కూడా ఇదే తరహా సెట్ వీరు వినియోగించారు. ఆ సమయంలో భారీ స్థాయిలో వర్షాలు వచ్చినప్పటికీ, భారీ స్థాయిలో గాలిలు వీచినప్పటికీ కూడా పూర్తిగా ఈ మందిరం ఏదైతే ఈ సెట్ ఎక్కా కూడా ఇబ్బంది రాకుండా 45 రోజులు విజయవంతంగా అక్కడ నిర్వహించడం జరిగింది నిర్వాహకులు. అదే తరహాలో అదే భద్రతా సేఫ్టీ మెథడ్ వినియోగిస్తూ, మరింత ఎక్కువగా భద్రతా సేఫ్టీ మెథడ్ వినియోగిస్తూ పూర్తి స్థాయిలో అద్భుత రీతిలో ఈ ఎగ్జిబిషన్ సంబంధించి పూర్తిగా సెట్ నిర్మాణం కాబోతుంది.
మరికొన్ని రోజుల్లో మరొక వారం రోజుల్లో పూర్తిగా ఇది నిర్మాణం ముగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిర్మాణం సంబంధించి తుది దశకు చేరుకుంది. ఏదైతే ఈ సెట్ సంబంధించి ఇప్పటికీ కలకత్తా నుంచి ప్రత్యేకంగా దీనికి ఈ నిర్మాణం సెట్ నిర్మించేందుకు 250 మంది కళాకారులు కూడా రావడం జరిగింది. నిత్యం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు త్వరలో అది అందుబాటులో తేవాలి. ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సంబంధించి ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు అయోధ్య రామ మందిరంకి వెళ్ళాలని ఆకాంక్షిస్తుంటారు. కానీ ఇక అదనపు ఖర్చుతో దూర ప్రయాణం నిమిత్తం ప్రజలు అయోధ్య రామ మందిరం యొక్క విశేషత తెలియపరిచే అనే ఒక మంచి ఆలోచనతో హైందవ ధర్మం యొక్క విశేషత తెలపాలని చెప్పి మంచి ఆలోచనతో ఈ సెట్ నిర్మాణం కాబోతుంది. మే మొదటి వారంలో ఈ ఎగ్జిబిషన్ ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ప్రదర్శనశాలలో చేనేత వస్త్రాలు కావచ్చు, హస్తకళలకు సంబంధించి మన యొక్క సాంస్కృతిక పరిరక్షణ సంబంధించి ప్రదర్శనలో సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా హస్త కళాకారులు ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో కూడా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సంబంధించి స్టాల్స్ కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా సమ్మర్ వెకేషన్ సంబంధించి ఈ రోజు నుంచి స్కూళ్ళకి కాలేజీలు కూడా సెలవు ఇచ్చే నేపథ్యంలో ఎక్కువగా విశాఖకి పర్యాటకులు వస్తూ ఉంటారు. సో పర్యాటకులను ఆకట్టుకునే ఒక మంచి ఆలోచనతో కేవలం హస్తకళలు సాంస్కృతిక ప్రదర్శనే కాకుండా ఎగ్జిబిషనే కాకుండా హైందవ ధర్మాన్ని ప్రజలకి తెలియజేయాలి ఒక మంచి ఆలోచనతో మంచి ఒక కళాకారులు ఏదైతే పూర్తిగా సెట్ నిర్మాణం అయిన తర్వాత అయోధ్య రామ మందిరం ఇక్కడ నిర్మించారా అన్న తరహాలో పూర్తి స్థాయిలో భారీ సెట్ కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు నిర్వాహకులు. అయితే త్వరలోనే ఈ సెట్ అంతా నిర్మాణం పూర్తి కానుంది. మే మొదటి వారంలో అతిరథ మహారథులతో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు కూడా నిర్వాహకులు సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.